ఓం ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగంలో క్రమంగా 10 శ్లోకాలు తెలుసుకొని 11వ శ్లోకానికి అవతారిక రూపంలో శంకరాచార్యులు రాసినటువంటి భాష్యాన్ని కూడా తెలుసుకున్నాము. శంకరుల వారు పూర్వము గడిచిపోయినటువంటి గ్రంథం యొక్క సమగ్ర సారాన్ని చెప్పి, మరియు భగవద్గీత శాస్త్రం యొక్క ముఖ్య తాత్పర్యము సర్వకర్మ సన్యాస పూర్వక జ్ఞాననిష్ట యోగ్యత చేతనే మోక్షము ప్రాప్తమవుతుంది అనేటువంటి సారభూతమైనటువంటి తాత్పర్యాన్ని చెప్తూ మధ్యలో పూర్వపక్షం కూడా ప్రాప్తమైతే దాన్ని నిరాకరిస్తూ ఇప్పుడు 11వ శ్లోకాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ప్రవృత్తం చేస్తున్నాడు. దానికి శంకరుల వారు కూడా చక్కగా భాష్యాన్ని చెప్తాడు. శ్లోకం చదవండి. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసో నగతాసోంశ్చ నాను శోచంతి పండితాః. హే అర్జున, త్వం నీవు అశోచ్యాన్ దుఃఖింప తగని వాళ్ళని గురించి అన్వశోచ శోకిస్తూ ఉన్నావు. పైగా ప్రజ్ఞావాదాంశ్చ భాషసే బుద్ధిమంతులు పలికేటువంటి మాటలను పలుకుతూ ఉన్నావు. కానీ పండితాహ పండితులైనటువంటి వారు గత అసూన్, అసు అంటే ప్రాణం, గతాసూన్ అంటే ప్రాణాలను వదిలినటువంటి వారు, అంటే మరణించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి కోసం కానీ, మరి అగతాసూన్ అంటే ప్రాణాలను వదలనటువంటి వారు, అంటే జీవించి ఉన్నటువంటి వారిని గురించి గాని నాను శోచంతి పండితులైనటువంటి వారు శోకించరు. శోకించదగినటువంటి భీష్మ ద్రోణాలను గురించి నువ్వు శోకిస్తూ ఉన్నావు. పైగా పండితులు మాట్లాడేటువంటి మాటలను మాట్లాడుతున్నావు. కానీ పండితులైనటువంటి వారు మరణించిన వారిని గురించి గాని జీవించిన వారిని గురించి గాని శోకించరు. ఈ 11వ శ్లోకము భగవద్గీతకు ఆరంభ శ్లోకం. శ్రీమద్ భగవద్గీత ఈ 11వ శ్లోకం నుండే ప్రారంభించబడుతుంది. ప్రారంభంలోనే అశోచ్యాన్ అనంటూ అకారంతో ప్రారంభమైంది. భగవద్గీత అకారంతో ప్రారంభమైంది. అక్షరాణం అకారోస్మి భగవంతుడు చెప్పాడు. అన్ని అక్షరాల్లో మొట్టమొదటి అక్షరము అకారం. ఆ అకారము నేనన్నాడు భగవంతుడు. అందుకని ఇక్కడ అకారమును ఉచ్చారణ చేస్తూనే భగవంతుని స్మరించినట్లు కూడా అయింది. అంటే మంగళపూర్వకంగా భగవద్గీత ప్రారంభమవుతుంది అన్నట్లు కూడా అయింది. మంగళమైతే మహాభారతంలోనే మొట్టమొదటి చేశారు. కానీ ఇక్కడ భగవద్గీత ఘట్టం ప్రారంభమవుతున్నందువలన మంగళంగా మనం భావించవచ్చు. మహాభారతం యొక్క మంగళమే భగవద్గీతకు మంగళం అని పూర్వం చెప్పుకుంటూ వచ్చాం. కానీ భగవద్గీత ఘట్టం ఇక్కడ ప్రారంభం అవుతుంది కాబట్టి శుభ సూచకంగా మంగళపూర్వకంగా అక్షరాణం అకారోస్మి అని భగవంతుడు చెప్పిన ప్రకారంగా అక్షరాల్లో అకారమును నేనే అన్నాడు కాబట్టి అకార ఉచ్చారణ చేత భగవంతుణ్ణి స్మరించినట్లు ఉంది. కాబట్టి ఇక్కడ భగవంతుని యొక్క స్మరణమే మంగళము. మంగళపూర్వకంగా భగవద్గీత ప్రారంభించబడుతుంది అని కూడా మనము ఔపచారికంగా భావించవచ్చు. మరియు అశోచ్యాన్ అన్నాడు ఇక్కడ. నా శోచ్యాహ అశోచ్యాహ శోకింపదగని వారు ఎవరు? భీష్మాదులు. అయితే ఇక్కడ నయతత్పురుష సమాసం ఉంది. ఎట్లా? నా ప్లస్ జ్ఞానం అజ్ఞానం, నా ప్లస్ అంతః అనంతః, నా ప్లస్ ద్వైతం అద్వైతం. ఇట్లా ఈ అకారము ఇది నయతత్పురుషలో వచ్చింది, అంటే నిషేధార్థకం. అయితే శృతిలో కూడా నిషేధ వచనాలు చెప్పి ఆత్మజ్ఞానాన్ని బోధించింది. నేతి నేతి అని, నా ఇతి నా ఇతి అని నేతి నేతి వాక్యాల చేత శృతిమాత కూడా ఆత్మజ్ఞానాన్ని కనిష్టాధికారి కోసం చెప్పింది. ఉత్తమాధికారి కోసం అయితే స్వరూప లక్షణం, మధ్యమాధికారి కోసం అయితే తటస్థ లక్షణం, కనిష్టాధికారి కోసం అయితే అతద్ వ్యావృత్తి లక్షణం. అతత్ వ్యావృత్తి, తత్ అంటే పరమాత్మ, అతత్ అంటే పరమాత్మ కానిది ఏమిది? అనాత్మ. ఆ అనాత్మైనటువంటి దేహాదిక ప్రపంచాన్ని అంతటిని కూడా నిషేధం చేస్తూ నా ఇతి
అంటే నీ స్వరూపము నా ఇతి అంటే ఈ స్థూల శరీరము కాదు, మరియు సూక్ష్మ శరీరం కూడా కాదు. ఈ రెండిటికి అధిష్టాన రూపమై నిర్వికారమైనటువంటి ఏ చైతన్యం ఉన్నదో అది కూటస్థ చైతన్యం, సాక్షి చైతన్యం, అది నీ స్వరూపము అని ఈ విధంగా నా ఇతి అని 2 సార్లు ఎందుకు చెప్పింది? స్థూల ప్రపంచము పరమాత్మ కాదు, సూక్ష్మ ప్రపంచము పరమాత్మ కాదు అని ఆత్మ వ్యతిరేక్తమైనటువంటి అనాత్మను నిషేధం చేసి నీతి వాక్యాల చేత ఆత్మబోధ చేసి, మరియు అకారం ఏదైతే ఉందో అది విష్ణువుకు వాచకము. అకారోవై విష్ణు అని ఈ విధంగా విష్ణువుకు సూచకం ఉన్నది అకారం. విష్ణువు యొక్క కర్తవ్యం ఏమిటి? శాస్త్రంలో ఏం చెప్పింది ఉన్నది? సృష్టికర్త బ్రహ్మము, పాలనకర్త విష్ణువు, మరి సంహారకర్త రుద్రుడు శివుడు, పాలనకర్త విష్ణువు. ఇక్కడ అశోచ్యాన్ అన్వశోషస్త్వం అనంటూ అర్జునునికి ఆత్మజ్ఞానాన్ని బోధించడానికి పరమాత్మ ఉపక్రమించాడు. అతని యొక్క మూల స్వరూపం విష్ణువు. కృష్ణుడు అంటే విష్ణువే కదా. ఆ విష్ణు యొక్క కర్తవ్యం ఏంది? ధరణిని అంటే పృథివీని పాలించేది. ఏ విధంగా పాలించేది? భగవంతుడు 4వ అధ్యాయం చెప్తాడు కదా, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవంతుడు స్వయంగా చెప్పిన ప్రకారంగా ఇప్పుడు ఈ దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించి ధర్మాన్ని రక్షించి అధర్మాన్ని రూపుమాపాలంటే ఇప్పుడు ఇక్కడ ప్రస్తుత కర్తవ్యం ఏమున్నది? యుద్ధం. ఈ యుద్ధం అనివార్యం ఉన్నది. ఇప్పుడు ధరణిని రక్షించాలంటే, పృథ్వీని రక్షించాలంటే, ధర్మాన్ని స్థాపన చేయాలంటే ఈ యుద్ధం అనివార్యం ఉన్నది అని సూచిస్తుంది. ఈ అకారం అనేటువంటి శబ్దము విష్ణు అనేటువంటి అర్థాన్నిస్తూ ఈ ధరణిని పరిపాలించేది అవశ్యం ఉంది అని ఈ విషయాన్ని చెప్తోంది అకారం. మరియు అకారోవై సర్వా వాక్ అని కూడా శృతి ప్రమాణం ఉంది. అకారము ఏదైతే ఉందో సంపూర్ణ వాంగ్మయానికి అది సూచకం. అకారం అకారోవై సర్వా వాక్, సమస్త వాక్ వాంగ్మయం ఏదైతే ఉందో అంటే వేదము సంపూర్ణము, అది వాగ్రూపం ఉన్నది, శబ్ద రూపం ఉన్నది వేదం, 4 వేదాలు కూడా. అందుకని ఈ అకారం చేత 4 వేదాలను కూడా ఉపలక్షణంగా సూచించినట్లయింది. అంటే 4 వేదాల్లో ఏం చెప్పబడింది? సకల జీవుల యొక్క కళ్యాణము చెప్పబడింది. సకల జీవులు కూడా పరబ్రహ్మ స్వరూపులే. సకల ఉపనిషత్తులకు ప్రతిపాద్య విషయం ఏది? ప్రత్యేక అభిన్న పరమాత్మ, జీవో బ్రహ్మైవ నాపరః. అందుకని సకల వేదముల యొక్క సారము ఇక్కడ చెప్పబడింది. ఏమిటి అని అంటే సకల ఉపనిషత్తులకు ప్రతిపాద్య విషయం ఏ పరబ్రహ్మ వస్తూ ఉందో అదే గీతా శాస్త్రానికి విషయము అని కూడా సూచించినట్లయింది. ఈ విధంగా అశోచ్యాన్ అనంటూ శ్లోకం ప్రారంభమైంది. ఇక్కడ శోకించదగని వారిని గురించి శోకిస్తున్నావు అని అర్జునుడిని ఉద్దేశించి భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఎవరి గురించి శోకిస్తున్నాడు? భీష్మ ద్రోణాదులను గురించి శోకిస్తున్నాడు. ఇక్కడ భీష్మ ద్రోణాదులను గురించి శోకించడము ఏ కారణం వల్ల అని భగవంతుడు అర్జునుడిని అడుగుతున్నాడు. ఏమి? భీష్ముడు ద్రోణుడు అనేటువంటి ఈ నామాలు, ఈ శబ్దాల చేత వాచ్యమైనటువంటి ఏ శరీరాలు ఉన్నాయో అక్కడ ఎవరి? భీష్మ ద్రోణాదులు. భీష్మ ద్రోణాది శబ్ద వాచ్యములైనటువంటి ఏ శరీరాలు ఉన్నాయో ఆ శరీరాలు మరణిస్తాయి అని ఏడుస్తున్నావా నువ్వు? లేదా ఆ శరీర విశిష్టమైనటువంటి ఏ భీష్మ ద్రోణాదులు ఉన్నారో, జీవులున్నారో వారు దుర్వృత్తులు అంటే అధర్మ పక్షంలో నిలబడి యుద్ధం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు దుర్వృత్తులు అంటే సదాచార సంపన్నులు కాదు, అధర్మ పరులు అని ఏడుస్తున్నావా? లేదా ఈ భీష్మ ద్రోణాది వాచ్యమైనటువంటి ఆ శరీరాలలో ఉన్నటువంటి ఏ శుద్ధ చైతన్యం, లక్ష్య చైతన్యం ఉన్నది, దాన్ని విచారించి నువ్వు ఏడుస్తున్నావా? ఎవరి గురించి ఏడుస్తున్నావు? కేవల శరీరాల గురించి ఏడుస్తున్నావా? లేదా శరీరాది విశిష్ట జీవులు
భీష్మ ద్రోణాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దుర్వృత్తులు, అధర్మపరులు అని ఏడుస్తున్నావా? లేదా లక్ష్య చైతన్యమైనటువంటి శుద్ధ చైతన్యమును విచారించి ఏడుస్తున్నావా? ఎందుకు ఏడుస్తున్నావు? కేవల శరీరాల గురించి నువ్వు ఏడుస్తావా? అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత, క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవితమావయోహో దుర్లభో మానుషో దేహో ప్రాణినాం క్షణభంగుర అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఏమని? ఈ శరీరాలు క్షణికములు, అనిత్యములు. స్వయంగా భగవంతుడు కూడా ముందు చెప్పబోతాడు, జాతస్య ధ్రువం మృత్యు ధ్రువం జన్మ మృత్యుస్య. ఈ శరీరాలు నువ్వు చంపినా చస్తాయి, నువ్వు చంపకున్నా చస్తాయి. నువ్వు చంపితేనే చస్తారా వాళ్ళు? సహజంగా లోకులు చస్తున్నారా లేదా? ఎందుకు? అనివార్యం. జాతస్య ధ్రువ మృత్యు. శరీరాలు అవి సహజంగా చచ్చేటివే ఉన్నాయి, నశ్వరంలే ఉన్నాయి, అనిత్యములు క్షణికములు ఉన్నాయి. మరి అనివార్యమైనటువంటి మరణశీలమైనటువంటి ఆ శరీరాల గురించి ఎందుకు ఏడుస్తున్నావు? లేదా ఆ శరీర విశిష్టమైనటువంటి జీవ చైతన్య రూపంలో ఏ భీష్మ ద్రోణాదులు ఉన్నారో వారు దుర్వృత్తులు, అధర్మపరులు, అనాచారులు అని ఒకవేళ ఏడుస్తున్నావా? అంటే నువ్వే చెప్పినావు కదా, కథం భీష్మహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభి ప్రతివచ్చామి పూజార్హవరిసూదన. హే భగవంతా, భీష్మ ద్రోణాదులు పూజార్హులున్నారు, పూజనీయులున్నారు. వారికి నేను పూజ చేయడానికి బదులుగా వారిని నేను శరములతో ఏ విధంగా వాళ్ళను వధించగలను అన్నావు. మరి ఇంతేకాకుండా మహానుభావాలను సంబోధించావు వాళ్ళను. మహానుభావులు అంటే చాలా గొప్పవారు, సదాచార సంపన్నులు అని నువ్వే చెప్పినావు కదా. మళ్ళా వాళ్ళని ఇట్లా కూడా సమర్థించినావు. ఏమనంటే శరీరాన్ని తీసుకొచ్చినటువంటి మనిషికి వాడు ఎంత బుద్ధిమంతుడైనా, ఎంత పండితుడైనా కించిత్ దోషాలు దొరులుతాయి. ఎక్కడన్నా కించిత్ దోషాలు దొరులుతాయి. దోషాలు దొరికినా గాని ఆ మహాత్ములకు అది దోషంగా పరిగణించబడదు. అట్లా భీష్ముడు అయితే పితామహుడున్నాడు, సర్వ ధర్మజ్ఞుడున్నాడు, శాస్త్రజ్ఞుడున్నాడు, పండితుడున్నాడు, ఆత్మజ్ఞాని ఉన్నాడు. అతడు అధర్మపక్షంలో నిలబడ్డాడంటే అది పెద్ద దోషం కాదు అని నువ్వే సమర్థించినావా లేదా? ద్రోణాచార్యుడు గురువు ఉన్నాడు, అతడు కూడా గొప్ప పండితుడు, శాస్త్రజ్ఞుడు, బ్రాహ్మణుడు ఉన్నాడు. బ్రాహ్మణుడు నుండి దుర్వృత్తమును ఎలా స్వీకరిస్తాడు? అధర్మాన్ని ఎలా స్వీకరిస్తాడు? ఒకవేళ అధర్మపక్షంలో నిలబడ్డాడు, ఎందుకంటే గత్యంతరం లేక, విధి లేక అధర్మపక్షంలో నిలబడి యుద్ధం చేయడానికి సిద్ధమైనాడు. అంత మాత్రం చేత అది పెద్ద దోషం కాదు. కించిత్ దోషం కలిగితే, కించిత్ పొరపాటు జరిగితే అది మహాత్ములకు దోషంగా పరిగణించబడదు. అగ్ని లోపల చెడు పదార్థాలు, మంచి పదార్థాలు అన్ని వేస్తే అన్ని స్వాహ అంటది. కానీ అగ్నికి ఏమన్నా అంటుదా? ఆ చెడు పదార్థం యొక్క దుర్గంధం అంటుదా? అంటది. అట్లా మహాత్ముల్లో చిన్న చిన్న దోషాలు జరిగితే జరగవచ్చు, అదేం పెద్ద దోషం కాదు. అందుకని వాళ్ళు దుర్వృత్తం కలిగినటువంటి వారు కాదు, దురాచారులు కాదు, సదాచారులే, ధర్మపరులే, మహానుభావులు ఉన్నారు వాళ్ళు అని నువ్వే అన్నావు కదా. మరి ఇప్పుడు దుర్వృత్తులు అని ఏడవడానికి రాదు. ఇక లక్ష్య చైతన్యం గురించి విచారం చేసి ఏడుస్తావా అంటే ఏడవడానికి తగదు. ఎందుకు? ఆ లక్ష్యభూతమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో, ఆ శరీరానికి అధిష్టాన చైతన్యం, కూటస్థ చైతన్యం ఏదైతే ఉందో అది పారమార్థికం ఉంది. పారమార్థికం దేనికంటారు? త్రిశుకాలేషు ఏకరూపేణ అవస్థిత యో వస్తు స పారమార్థిక. 3 కాలాల్లో అబాధితమై, అపరిణామి అయ్యి, నిత్యమై ఏదైతే ఉంటుందో అది పారమార్థిక వస్తువు. మరి చైతన్యము అది నిత్యం ఉన్నది. అజో నిత్య శాశ్వతోయం పురాణో నిత్య సర్వగత స్థాను రచలోయం సనాతన అని చెప్పినది. నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం అని అంటూ ఉపనిషత్తు చెప్తుంది. కాబట్టి చైతన్యము పారమార్థికం ఉన్నది, నిత్యం ఉన్నది. మరి నిత్యమైనటువంటి దాని గురించి ఏడవడం ఎందుకు? అదైతే సచ్చేది కాదు, పుట్టేది కాదు. దాని గురించి ఎందుకు ఏడుస్తున్నావు? అందువల్ల భీష్మ ద్రోణాదులు అశోచ్యులు, అంటే శోకించదగని వారు. అటువంటి వారి గురించి శోకిస్తూ ఉన్నావు. అశోచ్యాన్ అన్వశోచ, అను అశోచ అంటే అనుశోచితవాన్ అసి, వారి గురించి ఏడుస్తున్నావు నువ్వు. అను అనేది పశ్చాత్ అని అర్థమిస్తుంది. తర్వాత ఏడుస్తున్నావు. దేని తర్వాత ఏడుస్తున్నావు అంటే వివేక అభావం తర్వాత. వివేకం కోల్పోయాడు. వివేకం కోల్పోయిన తర్వాత ఇక అతనికి ఎటు తోయక
ఏడుస్తున్నాడు. వివేక అభావానికే ఏమన్నాడు? మోహము అన్నాడు. కాబట్టి మోహం చేత ఏడుస్తున్నావు. సూక్ష్మింపదగిన వారి గురించి వివేక అభావం చేత, మోహం చేత ఏడుస్తున్నావు నువ్వు. పైగా ప్రజ్ఞావాదాంచ భాషసే అంటాడు. పండితుని వల్ల మాట్లాడుతున్నావు. భాషసే అనే శబ్దం ఏం చెప్తుందంటే కేవలం మాట్లాడుతున్నావు అంతే, నీకు సత్యం తెలియటలేదు. భాషసే ఏవా నతు బుద్ధ్యసే, నువ్వు కేవలం మాట్లాడుతున్నావు కానీ సత్యం ఏదో నీకు తెలుస్తలేదు. తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. ఎట్లా? ప్రజ్ఞావంతుని వలె. ప్రజ్ఞావాదాన్ భాషసే. ప్రజ్ఞ అంటే ఏమిటి? ప్రజ్ఞాన్ అంటే సదసత్ పదార్థానం వివిచ్య యో ప్రకర్షేణ జానంతి తే ప్రజ్ఞాః. సదసత్ వివేకము చక్కగా చేసి తెలుసుకునేటువంటి వారు ప్రజ్ఞాః అంటే ప్రజ్ఞావంతులు, బుద్ధిమంతులు. తేషాం వాదాః ప్రజ్ఞావాదాః. సదసత్ వివేకం చేసి చక్కగా తెలుసుకొని మాట్లాడేటువంటి వారు ప్రజ్ఞావాదులు అని చెప్పుకోవాలి. ప్రజ్ఞావాదులు ఎవరు? శాస్త్రజ్ఞులు. శాస్త్రాన్ని సంపూర్ణంగా తెలుసుకొని వివేకపూర్వకంగా మాట్లాడతారు. వాళ్ళు అడ్డం దిడ్డం మాట్లాడారు శాస్త్రజ్ఞులు. అందుకని ఆ వాదాహ, ఇక్కడ ప్రజ్ఞావాద లోపల పదచ్ఛేదం ఇట్లా చేయాలి. ప్రజ్ఞ ప్లస్ ఆవాదాంచ ప్రజ్ఞావాదాంచ సవర్ణ దీర్ఘ. ఆ అనేది ఉపసర్గ ఉన్నది. ఆ వాదాంచ అంటే శాస్త్రాల యొక్క మర్మమును తెలుసుకొని, శాస్త్రం యొక్క అంతిమ నిర్ణయాన్ని తెలుసుకొని మాట్లాడేటువంటి వారు ప్రజ్ఞావాదులు. ఆంగ్ ఉపసర్గ. ఈషదర్థే క్రియా యోగే మర్యాదాభివిధౌచయః ఏతమాతం గీతం జ్ఞేయాం వాక్యస్మరణయోరగిత్ అని వ్యాకరణ నియమం ఉంది. ఆవాదం అంటే అభివిధి అంటే అస్య రాజ్యం ఆంబుదేహే అని అన్నాడు అనుకో. అంబుది అంటే సముద్రం, ఆంబుదేహే అంటే సముద్ర పర్యంతం, అంతవరకు. అట్లా సంపూర్ణ శాస్త్రాల యొక్క తాత్పర్యాన్ని తెలుసుకొని వివేకపూర్వకంగా మాట్లాడేటువంటి వాళ్ళు ప్రజ్ఞావంతులు. వాళ్ళలాగా నువ్వు మాట్లాడుతున్నావు, ప్రజ్ఞావాదులలాగా మాట్లాడుతున్నావు అని ఒక అర్థం. మరొకటి ఏంటంటే ప్రజ్ఞ అంటే స్వబుద్ధి. స్వబుద్ధియా కేవలయా కపోల కల్పితయా వదతి. స్వబుద్ధి చేత అంటే కేవల కపోల కల్పన చేత మాట్లాడుతున్నావు. అందుకని వాద ఇవ వాద అంటే ఏదో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. స్వకపోల కల్పన చేత అంటే ప్రజ్ఞాన శబ్దానికి రెండు విధాలుగా అర్థం నిష్పన్నమైంది. ప్రజ్ఞావాద అంటే శాస్త్రజ్ఞులు, వివేకవంతులు, సదసత్ పదార్థాలను చక్కగా వివేకం చేసి శాస్త్రాల యొక్క పూర్తిగా తాత్పర్యాన్ని ఎరిగి వివేకయుక్తంగా మాట్లాడేటువంటి వాళ్ళు ప్రజ్ఞావాదులు. ఇదొక అర్థమైందా? మరి స్వబుద్ధి చేత కేవల కపోల కల్పనయా వదతి. వాదహీవ వాద అంటే కపోల కల్పన చేత నీ బుద్ధి చేత ఏదో మాట్లాడుతున్నావు అంటే పిచ్చోన్లాగా మాట్లాడుతున్నావు, మూర్ఖునిలాగా మాట్లాడుతున్నావు అని ఇదొక అర్థం. అందువల్ల నువ్వు పెద్ద శాస్త్రజ్ఞునిలాగా మాట్లాడుతున్నావు, మరి మూర్ఖుని వలె ఆచరిస్తున్నావు అని ఇక్కడ అర్థం. ఎందుకు? శోకించదగిన వారి గురించి శోకిస్తున్నావు మూర్ఖుని వలె, మరి శాస్త్రజ్ఞుని వలె మాట్లాడుతున్నావు. విరోధం కదా. దీనికి ఏమంటారంటే వ్యాఘాత దోషం అంటారు. వదతః ఏవ విశేషేణ ఆఘాతః వ్యాఘాతః. చెప్పేవానికే విశేష దోషం పడుతుంది. ఏ విధంగా? మమ ముఖే జిహ్వా నాస్తి మాతా మే వంద్య ఆసీత్ పితా మే బాల బ్రహ్మచారి అపుత్రస్య పితామహః. నా నోట్లే నాలుక లేదని మాట్లాడుతున్నాడు. నా మాట్లాడేటువంటి నాలుకే ఉంటే మాట్లాడతాడా, లేకుంటే మాట్లాడతాడా? మరి లేదంటున్నాడు. విరోధం కదా. ఒకవైపు మాట్లాడుకుంటూ నా నోట్లే నాలుక లేదంటుండు. విరోధం, పరస్పరం. చెప్పేవానికే విరోధం. మా తల్లి గుడ్రాలు అంటాడు, స్వయంగా వాడు మా తల్లి అంటాడు, మళ్ళీ గుడ్రాలు అంటాడు. విరోధం కదా. అట్లా మా తండ్రి బాల బ్రహ్మచారి అంటాడు. మా తండ్రి అని చెప్పుకుంటూ బ్రహ్మచారి అంటే వీడు ఎట్లా జన్మించాడు? వీడు మా తాతకు కొడుకులే లేరంటాడు. మా తాత అంటాడు, మళ్ళీ కొడుకులు లేరంటాడు. వీడు తాత అని ఎట్లా అంటున్నాడు? ఇవన్నీ పరస్పర విరోధి వాక్యాలు. అట్లా నువ్వు మూర్ఖుని వలె ఏడుస్తున్నావు, ఒకవైపు శోకిస్తున్నావు, మరియు ప్రజ్ఞావంతునిలాగా మాట్లాడుతున్నావు, విరోధంగా మాట్లాడుతున్నావు, మూర్ఖుని వలె అంటాడు. మరియు గతాసూన్ అగతాసూన్ చ నాను శోచంతి పండితాహ. పండితులైనటువంటి వారు
ఎవరు? పండ ఆత్మ విషయని బుద్ధి. శంకరాచార్య కూడా ఇప్పుడు భాష్యంలో చెప్తాడు. పండ అంటే తత్వానం వివేకశాలి బుద్ధి యా స పండ తద్ యస్య అస్తే స పండిత అంటాడు. తత్వములను చక్కగా వివేచన చేసి తెలుసుకునేటువంటి వాడు పండితుడు. లేదా ఆచార్యులు చెప్పిన ప్రకారంగా పండ ఆత్మ విషయ బుద్ధి ఏషాం తేహి పండితాహ అని ఆచార్యులు స్వయంగా భాష్యంలో చెప్తున్నాడు. అంటే ఆత్మ విషయక బుద్ధి అంటే తత్వజ్ఞులు, ఆత్మజ్ఞానులు అయినటువంటి వారు పండితులు అనబడతారు. పండితులైనటువంటి వారు మరణించిన వారి గురించి గాని జీవించిన వారి గురించి గాని శోకించరు. మరి ఎవరు శోకిస్తారు? లోకంలో ఏ వర్ణము వారైనా, ఏ ఆశ్రమం వారైనా 3 విధాల మనుషులు ఉంటారు. 3 రకాల మనుషులు ఉంటారు. మూఢులు ఒక రకం వారు, శాస్త్రజ్ఞులు 2వ రకం వారు, పండితులు 3వ రకం వారు. మూఢులైనటువంటి వారు బ్రతికున్న వాళ్ళ గురించి ఏడవరు. ఉదాహరణకు ఒకనికి కుమారుడు ఉన్నాడు, వాడు పాఠశాలకు పోడు, ఓ పని చేయడు, మూర్ఖుని వలె ఆటలాడుకుంటూ ఉంటాడు. అయితే ఆ తండ్రికి వాని గురించి ఏ శోకం ఉండదు. వాడు మూర్ఖుడైనా పర్వాలేదు, ప్రబుద్ధుడు, చదువు లేదు, శాస్త్రం లేదు, పని లేదు, పాట లేదు, ఏది లేదు, మూర్ఖుడై గాడిదలాగా తిరుగుతుండు. అయినా గాని వాడు ఏడవడు మన కొడుకు గురించి. అయ్యో వీడు చదువుతలేడు కదా, పాఠశాలకు పోతలేడు కదా, వీడు ఉట్టినే తిరుగుతుండు కదా, పని పాటలు లేక అప్రయోజకుడు అయిపోతున్నాడు, వ్యర్థ జీవి అవుతున్నాడు కదా అని ఏడుబడు. వాడు వీడే మూడు ఉన్నాడు. వాడు ఎందుకు ఏడుస్తాడు? బ్రతికున్నాడు కదా చాలు, బస్ సంతోషపడతాడు. కానీ వాడు చస్తే మాత్రం ఏడుస్తాడు. ఇది మూర్ఖుని యొక్క లక్షణం. చచ్చిన వారి గురించి ఏడ్చేవాడు మూఢుడు. ఇక శాస్త్రజ్ఞులు ఉంటారు కదా, వాళ్ళు బ్రతికున్న వాళ్ళ కోసం ఏడుస్తారు, చచ్చిన వారి గురించి ఏడవరు. ఎందుకు ఏడుస్తారు అంటే, ఇప్పుడు ఒక పండితుని కొడుకు కుమారుడు ఉన్నాడు అనుకో, వాడు గురుకులానికి పోతలేడు, శాస్త్రాధ్యయనం చేస్తలేడు, తింటుండు, తిరుగుతుండు. అప్పుడు వానికి దుఃఖం కలుగుతుంది. ఎందుకంటే నేను ఇంత పండితుని ఉన్నా, పండిత పుత్ర పరమసుంట అంటే నా ఇజ్జత్ పోదా, నాకు అవమానం కాదా అని నా కుమారుడు చదువుకుంటా లేడే, మరి వాడిని పెద్ద శాస్త్రజ్ఞుని చెయ్యాలి, పండితుని చెయ్యాలి, ఒక ప్రయోజకుని చెయ్యాలి, కానీ వాడు చదువుకుంటా లేడు కదా అని ఏడుస్తాడు. నా కులానికి అపకీర్తి వస్తుంది కదా, నేను పండితున్నై ఉండి నా కొడుకు చదవకపోతే నాకు అవమానం కదా, నా కులానికి అవమానం కదా అని బ్రతికున్న వాని కోసం ఏడుస్తాడు. చస్తే ఏడవడు, వాని కర్మ కొద్ది చస్తే చచ్చండితే అనుకుంటాడు. కానీ బ్రతికున్న వాని కోసం ఏడుస్తాడు శాస్త్రజ్ఞుడు, చచ్చిన వాని కోసం ఏడుస్తాడు మూఢుడు. ఇక పండితులు ఉంటారు కదా, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, పండితులు అంటే ఆత్మ విషయ బుద్ధి ఎవరికైతే ఉందో పండితుడు, ఆత్మజ్ఞుడు, ఆత్మజ్ఞాని. అతడు బ్రతికిన వారి కోసము ఏడవడు, చచ్చిన వారి కోసము ఏడవడు. బ్రతికిన వారి కోసం ఎందుకు ఏడవడు? నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తున్నాను, నేను గురుకులానికి పంపించిన, పాఠశాలకు పంపించిన, పని చేయమని చెప్తున్నా, పనికి అనేక సౌకర్యాలు సమకూరుస్తున్నా, ఏ లోటు లేకుండా చూస్తున్నా, కానీ వాడు చదువుతలేడు, ప్రయోజకుడు అయితలేడు. ఎంతో ప్రయత్నం చేశాను కానీ వాడు ప్రయోజకుడు అయితలేడు. మరి దానికి మనం ఏం చేసేది? అది వాని ప్రారంభం అని పండితుడు బ్రతుకున్న వాని గురించి ఏడవడు, చచ్చిన వాని గురించి కూడా ఏడవడు. ఎవని కర్మ వాడు. ఏకవృక్ష సమారూఢాః నానాజాతి విహంగమాః ప్రభాతే విదుషోయాంతి కాతత్ర పరిధేవన. ఏదో ప్రారంధానుసారంగా కొన్ని రోజులు మనం కలిసి ఉన్నాం, ఒకే వృక్షం మీద పక్షులన్నీ కూడి ఉన్నట్టు. మరి ఉదయం కాగానే ఏ విధంగా పక్షులన్నీ వాటి వాటి స్థానాల్లోకి ఎట్లా ఎగిరిపోతాయో అట్లా ఎవరెవరి ప్రారంధం సమాప్తమైతే వాళ్ళు శరీరాన్ని వదిలిపెట్టిపోతారు అని ఈ విధంగా వివేకంతోనే చచ్చిన వారి గురించి ఏడవడు, బ్రతికిన వారి గురించి కూడా ఏడవడు. ఎవరు? పండితుడైనటువంటి వాడు. అదే చెప్పినాడు, పండితాః గతాసూన్ అగతాసూంచ నాను శోచంతి. పండితులైనటువంటి వాళ్ళు చచ్చిన వారి గురించి, బ్రతికిన వారి గురించి, ఎవరి గురించి కూడా ఏడవరు. ఇద్దరు సమానమే, బ్రతికున్నా ఒకటే, చచ్చినా ఒకటే. మంగళోనికి తెల్లెంటికలు నల్లెంటికలు 2 సమానమే. కత్తి పెట్టిండంటే సఫా, అంతే. అట్లా పండితులకు ఎవరి గురించి కూడా చింత ఉండదు. చచ్చిన వారి గురించి, బ్రతికిన వారి గురించి శోకించరు అని చెప్పినాడు. ఇక్కడ శ్రీ మధుసూదన సరస్వతి స్వాముల వారు చక్కగా పీఠిక వేస్తున్నాడు, భూమిక వేస్తున్నాడు. దీనికి అదొకసారి చూద్దాం, బాగుంది. తర్వాత మళ్ళీ భాష్యం చూద్దాం, ఆనందగిరి టీక కూడా చూద్దాం. ఇప్పుడు మొదలు మధుసూదన సరస్వతి ఏం చెప్తాడో చూద్దాము.
పేజీ నంబర్ 62, అంకు నంబర్ 31. తత్ర అర్జునస్య యుద్ధాఖ్య స్వధర్మే స్వతః జాతః అపి ప్రవృత్తిః ద్విధేన మోహేన తన్నిమిత్తేన చ శోకేన ప్రతిబద్ధ ఇది ద్విధో మోహః తస్య నిరాకరణీయః. అర్జునునికి స్వధర్మాన్ని నిర్వర్తించుట కోసము, స్వధర్మం ఏది? యుద్ధం. శత్రువుడు కాబట్టి స్వధర్మం యుద్ధం. యుద్ధం చేయడానికి స్వతహాగా ప్రవృత్తుడైనాడు. యుద్ధం చేయడానికి స్వతహా ప్రవృత్తుడయ్యి హస్తినాపురం నుంచి కురుక్షేత్రం వరకు వచ్చి యుద్ధరంగంలో కూడా నిలబడ్డాడు. అటువంటి వానికి ఎదురుగా నిలబడినటువంటి భీష్మ ద్రోణాదులను చూడగానే వెంటనే అతనికి మోహం కలిగింది. 2 విధాల మోహం కలిగింది. ద్విధేన మోహేన, 2 విధాల మోహం కలిగి తన్నిమిత్తేన, ఆ మోహము యొక్క కారణం చేత శోకేన చ, శోకం కూడా కలిగింది. మోహం కలిగింది, మోహం చేత శోకం కలిగింది. అంటే ఇక్కడ శోకమోహాలకు కార్యకారణ భావం ఉంది. మోహం కారణము, శోకం కార్యం. మోహం వల్లనే శోకం కలిగింది. ఈ శోకమోహాల చేత అతనికి స్వాభావికంగా స్వధర్మమునందు ఏదైతే ప్రవృత్తి అయి ఉండెనో ఆ ప్రవృత్తి ఈ శోకమోహాల చేత ప్రతిబద్ధమైంది, నిరోధించబడింది అంటాడు. అందుకని ఇప్పుడు అర్జునుడు మోహం చేత గ్రస్తుడైనాడు కాబట్టి, శోకమోహాలకు గురైనాడు కాబట్టి ఇప్పుడు ఆ 2 విధాల మోహమును నిరాకరించదగింది అని భగవంతుడు ఆలోచించి అశోచ్యానను శోచస్తం అని అంటూ శ్లోకాన్ని ప్రవృత్తం చేసినాడు. అయితే ఇక్కడ 2 విధాల మోహాలు అన్నాడు కదా, ఏవేవి అంటే తత్ర ఆత్మని స్వప్రకాశ పరమానంద రూపే సర్వ సంసార ధర్మ అసంసర్గిణి స్థూల సూక్ష్మ శరీర ద్వయ తత్కారణ అవిద్యాఖ్య ఉపాధిత్రయ అవివేకేన మిథ్యాభూతస్యాపి సంసారస్య సత్యత్వ ఆత్మధర్వత్వాది ప్రతిభాస రూప ఏక సర్వ ప్రాణి సాధారణ. సకల ప్రాణులకు సాధారణంగా కలిగేటువంటి మోహము. ఇది ఏ మోహము? ఆత్మమోహము, స్వరూపమోహము. సకల జీవులకు సర్వసాధారణంగా కలిగేటువంటి మోహము స్వరూపమోహము. దీనికి మోహం అని ఎట్లా అంటున్నావు అంటే సకల జీవకోట్ల యొక్క వాస్తవ స్వరూపం ఏమిటి? సచ్చిదానంద రూపము, స్వయం ప్రకాశ స్వరూపము. స్వయం ప్రకాశం అంటే పరప్రకాశము కాదు అని చెప్పినట్లయింది. సూర్య చంద్ర నక్షత్రాదులు మరియు మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నీ కూడా ప్రకాశకములని చెప్పింది ఉన్నది. జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే. జ్యోతులన్నిటికీ కూడా ఆత్మ జ్యోతి ఉన్నది. జ్యోతులేవి అంటే 10 ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, 12 ఆదిత్యులు అంటామా లేదా? 12 జ్యోతులు ఈ శరీరంలో ఉన్నాయి. మరి బాహ్యమైనటువంటి సూర్య చంద్ర నక్షత్రాదులు ఇవన్నీ కూడా జ్యోతులు ఉన్నాయి. ఈ జ్యోతులన్నిటికీ కూడా జ్యోతి ఉన్నది ఆత్మ. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేకిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం అని భగవంతుడే స్వయంగా చెప్పబోతాడు 15వ అధ్యాయంలో. కాబట్టి ఆదిత్యంలో మరియు చంద్రుల్లో, నక్షత్రాల్లో, మరి అగ్నిలో ఏ జ్యోతి అయితే ఉందో, ఏ ప్రకాశకమైతే ఉందో అది నా యొక్క ప్రకాశమే అన్నాడు. సకల ఇంద్రియాలలో మరి మనసులో, బుద్ధిలో ఏదైతే ప్రకాశం, ఏదైతే తెలివి కనపడుతుందో అది నా యొక్క తెలివి, నా యొక్క ప్రకాశం అన్నాడు. మరి అన్నిటిని ప్రకాశించేటువంటి తన యొక్క ప్రకాశము స్వప్రకాశము. సూర్యచంద్రుల యొక్క ప్రకాశం ఏదైతే ఉందో ఇది ఆత్మ ప్రకాశం చేత అవి ప్రకాశింపబడుతూ మరి జగత్తును ప్రకాశిస్తున్నాయి సూర్యచంద్రాదులు. కానీ ఆత్మ ప్రకాశము ఎక్కడి నుంచో ఎరువుగా తెచ్చుకున్నది కాదు, ఎక్కడి నుంచో వచ్చినటువంటిది కాదు, స్వయం ప్రకాశం. ఏ విధంగా మిరపకాయలో కారం ఉంటది, పంచదారలో తీపి ఉంటది, చింతకాయలో పులుపు ఉంటది, ఉప్పులో ఉప్పు ఉంటది. ఇవి వాటి స్వధర్మాలు, స్వభావం ఉన్నది. వాటిలోకి ఎక్కడి నుంచో రాలే. ఆ కారము, ఉప్పు, పులుపు ఇవి ఎక్కడి నుంచో వచ్చినాయా? లేదు, స్వతహాగా ఉన్నాయి. అట్లా స్వయం ప్రకాశత్వం అనేది తన యొక్క స్వభావం ఉన్నది. ఆ ప్రకాశం, ఆ తెలివి అని ఎక్కడి నుంచో రాలే, స్వయంగా తాను తెలివి రూపుడు ఉన్నాడు. విజ్ఞానమానందం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని శృతులు చెప్తున్నాయి. నహి ద్రష్టు దృష్టే విపరిలోపో విద్యతే, నహి విజ్ఞాతు విజ్ఞాతే విపరిలోపో విద్యతే, నత్ర సూర్యో భాతి చంద్ర తారకం నియమ విద్యుతో భాంతి కుతోయం అగ్ని తమ్మివ భాంతం అనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి అని శృతులు స్మృతులు నొక్కి వక్కా నుంచి ఢంకా వాయించి
చెప్తూ ఉన్నాయి. స్వయం ప్రకాశం ఉంది ఆత్మ. అవేద్యత్వే సతి, అపరోక్షత్వం, స్వప్రకాశత్వం. విస్తారంగా వ్యాఖ్యానం చేయొచ్చు. ఈ ఒక్క స్వప్రకాశం మీదనే 1 గంట సేపు చెప్పుకోవచ్చు. ఇట్లాంటి స్వయం ప్రకాశమైంది. మరియు పరమానంద రూపము. ఆత్మ ఎట్లా ఉన్నది? పరమానంద రూపం ఉన్నది. పరమం దేనికంటారు? నిరతిశయత్వే సతి, క్షయశూన్యత్వం, పరమత్వం. ఇది పరమం యొక్క లక్షణం. దేనికంటే అధికమైంది లేదో, మరి ఏది ఎప్పుడు కూడా నాశనం కాదో అది పరమం. అటువంటి పరమ ఆనంద రూపం ఉన్నది ఆత్మ. ఆత్మ యొక్క ఆనందం ఎటువంటిది? నిరతిశయ ఆనందం. అంటే దానికంటే అధికమైనటువంటి ఆనందం మరొకటి లేదు. మరి నిర్విషయ ఆనందం, అది విషయముల ద్వారా ప్రాప్తమయ్యేటువంటి ఆనందం కాదు. మరి నిరావరణమైనటువంటి ఆనందము, దానికి ఆవరణ అనేది లేదు, అజ్ఞానం అనేది లేదు, ఆచ్ఛాదనం అనేది లేదు. కాబట్టి ఇటువంటి పరమానంద స్వరూపము, స్వయం ప్రకాశము, మరి సర్వ సంసార ధర్మ అసంసర్గిణి. ఆత్మ ఎట్లా ఉన్నది? సర్వ సంసార ధర్మాల చేత అది అసంసర్గి, అంటే ఏ సంబంధం లేదు దానికి. అటువంటి ఆత్మ దేనితో సంబంధం లేదు. అసంగయం పురుష అని చెప్పింది ఉన్నది. మరి స్థూల సూక్ష్మ శరీరాలు, ఆ రెండిటికి కారణమైనటువంటి కారణ శరీరం అవిద్య, ఈ 3 ఉపాధులకు విలక్షణమై ఉంది ఆత్మ. ఈ విధంగా సకల సంసారం చేత అసంసర్గి, అంటే సంసారం చేత ఏ విధంగా సంబంధం లేనిదయ్యి, స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు అధిష్టానమై ద్రష్టయ్యి ఉండి కూడా అవివేకేన మిథ్యాభూతస్య అపి సంసారస్య, ఈ వివేకం లేక నేను స్వయం ప్రకాశ స్వరూపుణ్ణి, పరమానంద స్వరూపుణ్ణి, సచ్చిదానంద స్వరూపుణ్ణి, ఈ సంసారము అసత్తు, జడ, దుఃఖ రూపం ఉన్నది అనేటువంటి వివేకం లేక ఈ మిథ్యాభూతమైనటువంటి సంసారాన్ని సత్యం అనుకుంటున్నాడు. దేహాదిక ప్రపంచాన్ని సత్యం అనుకుంటున్నాడు. మరియు అనాత్మ ధర్మాన్ని ఆత్మధర్మముగా భావిస్తూ ఉన్నాడు. శరీరము పుట్టేది చచ్చేదైతే నేను పుడుతున్నా చస్తున్నా అంటాడు. సుఖ దుఃఖాలు, ఆకలి దప్పులు, ద్వంద్వాలు, ఇవి సూక్ష్మ శరీర ధర్మాలు. ఆ సూక్ష్మ శరీర ధర్మాలు తన యందు ఆరోపించుకొని నేను సుఖిని, నేను దుఃఖిని, నేను కర్తను, నేను భోక్తను అని అంటున్నాడు. ఈ విధంగా వివేకం లేక, ఆత్మానాత్మ వివేకం లేక అనాత్మ ధర్మాలను తన యందు ఆరోపించుకుంటున్నాడు. తన ధర్మాలను అనాత్మ యందు ఆరోపిస్తున్నాడు. పరస్పరం అన్యోన్యాధ్యాస చేసి వివేకాన్ని కోల్పోయి అతడు భ్రాంతిలో పడిపోతున్నాడు. ఇదే మోహం. ఏ మోహం ఇది? స్వరూపగత మోహం. ఇది సర్వసాధారణం అంటాడు. ఇది కేవలం అర్జునునికే ఒక్కనికే కాదు, ఇది సకల ప్రాణులకు ఈ మోహం. కాబట్టి ఇది సాధారణ మోహము, ఇది స్వరూప మోహం. ఇక అపరస్తు రెండో మోహం ఏది? అది అర్జునునికి ఒక్కనికే ఉంది ఇక్కడ. అందుకని అసాధారణ మోహం అంటాడు. ఏమిటది? యుద్ధాఖ్యే స్వధర్మే హింసాది బాహుల్యేన అధర్మత్వ ప్రతిభాస రూపో అర్జునస్య ఏవ కరుణాది దోష నిబంధన అసాధారణ. అర్జునుడు క్షత్రియుడు. క్షత్రుని యొక్క స్వధర్మం యుద్ధము. ఆ యుద్ధం స్వధర్మం అయినప్పటికీ కూడా అది హింసాది బాహుల్యేన, యుద్ధం అనేది ఘోరమైనటువంటి హింసాయుక్తం ఉన్నది. అందుకని హింసా బాహుల్యమును ఆలోచించి ఇది స్వధర్మమైందని అధర్మంగా భావించాడు. ఇగో ఈ విధమైనటువంటి మోహమే ధర్మగత మోహం. మొదటిది స్వరూపగత మోహము, ఇది ధర్మగత మోహం. ఈ ధర్మగత మోహంలోనే ఈశ్వర మోహం కూడా ఇమిడి ఉంది. అదే తర్వాత విచారం చేద్దాం. ఇక్కడ 2 విధాల మోహాలు ఉన్నాయి. ఒకటి స్వరూపగత మోహము, రెండవది ధర్మగత మోహము. స్వధర్మం, క్షత్రియ ధర్మం, యుద్ధము. ఆ యుద్ధం అధర్మం అనుకుంటున్నాడు. ఇది మోహం, ధర్మగత మోహం. ఇది అసాధారణ మోహం. ఎందుకు? ఇది అర్జునునికే కలిగింది, అందరికీ కాదు. ఎందుకంటే తన స్వధర్మం విషయంలో మోహం కలిగింది. మిగతా వాళ్లకు వాళ్ళ స్వధర్మ విషయంలో కలగవచ్చు. అయినా గాని అది అసాధారణ మోహమే అనబడుతుంది. సర్వసాధారణ మోహం, స్వరూపగత మోహం. ఈ విధంగా 2 విధాల మోహాలు కలిగినాయి. ఈ 2 విధాల అర్జునుని యొక్క మోహాన్ని నివారించాలి అనేటువంటి అభిప్రాయం చేత శ్రీకృష్ణ పరమాత్మ ఈ అశోచ్యాన్ అనేటువంటి శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు. మరి ఈ 2 విధాల మోహం ఏ విధంగా నివృత్తి అవుతుంది అంటే, ఏవం ఉపాధి త్రయ వివేకేన శుద్ధాత్మ స్వరూప బోధ ప్రథమస్య నివర్తక సర్వసాధారణ. ఈ 3 ఉపాధులను తనవిగా భావించి ఈ శరీరం నేననుకున్నాడు. సూక్ష్మ శరీర ధర్మాలను తన యందు ఆరోపించుకొని నేను కర్తను, నేను భోక్తను, సుఖిని, దుఃఖిని అనుకున్నాడు. మరి కారణ శరీరాన్ని తన యందు ఆరోపించుకుని, అవిద్యను తన యందు ఆరోపించుకుని నేను అజ్ఞానిని అంటున్నాడు. ఈ 3 విధాల
ఉపాధులను తన యందు ఆరోపించుకొని మోహగ్రస్తుడైనాడు కాబట్టి ఇప్పుడు ఆ మోహం పోవాలంటే ఏమిటి? ఈ 3 విధాల ఉపాధుల నుంచి వివేకం చేయాలి ఆత్మను. యథా ముంజా దిశీకైవ ఆత్మాయుక్త సముద్రత శరీర త్రితయాజ్జీరై పరం బ్రహ్మైవ జాయతే అనంటూ వేదాంత పంచదశలో శ్రీ విద్యారణ్య గురుదేవులు చెప్పినట్లు ఏ విధంగా ముంజగడ్డి నుంచి ఆ లోన ఉన్నటువంటి శలాక దూది సన్నగా ఉంటుంది. ఆ దూదిని ఆ ముంజగడ్డి నుంచి ఒక్కొక్క పొరను మెల్లమెల్లగా ఆ ఆకులను తీసేస్తే ఆ లోన దూది శలాక ప్రాప్తమవుతుంది. ఏ విధంగా చాలా సావధానంతో వివేకంతో ఆ ముంజగడ్డి నుంచి ఆ ఇసికను ఆ దూదిని వేరు చేస్తారో అట్లా వివేకంతో 3 శరీరాల నుంచి ఆత్మను వేరు చేయాలి. అంటే స్థూల శరీరం నుంచి, సూక్ష్మ శరీరం నుంచి, కారణ శరీరం నుంచి ఆత్మను వేరు చేసి ఈ శరీరాలు అనిత్యాలు, దృశ్యములు, ఇవి మిథ్యా అని ఆత్మనే సత్యం అని ఇట్లా వివేకం చేసి బోధించినట్లయితే సర్వసాధారణ మోహం, స్వరూపగత మోహం ఏది ఉందో అదే నివృత్తమవుతుంది. అంటే ఆత్మ జ్ఞానం ఏదైతే ఉందో ఇది సర్వసాధారణ మోహ నివృత్తికి కారణం. ఇక ధర్మగత మోహం ఎట్లా నివృత్తి అవుతుంది అంటే ద్వితీయస్తు హింసాది మత్వే అపి. ఈ ద్వితీయ మోహం ఏదైతే ఉందో తన స్వధర్మమే అయినా గాని ఇది అధర్మం అని మోహం పడ్డాడు, యుద్ధం చేయనని కూర్చున్నాడు. ఇప్పుడు ఈ ధర్మగత మోహం పోవాలంటే స్వధర్మాన్ని సూచిస్తూ ఇది హింసాయుక్తమైనప్పటికీ కూడా ఇదిని స్వధర్మం ఉన్నది అని సూచించి అతన్ని పురికొల్పి ఉద్యుక్తుని చేయాలి యుద్ధం చేయడానికి అని. ద్వితీయస్తు హింసాది మత్వే అపి. ఈ క్షత్రియ ధర్మం యుద్ధం ఏదైతే ఉందో అది హింసాయుక్తంగానే ఉంది. అయినప్పటికీ కూడా యుద్ధస్య స్వధర్మత్మేన అధర్మతో అభావ బోధేన అది నీ స్వధర్మం ఉన్నది, ఇది అధర్మం కాదు అని బోధిస్తూ ఈ ధర్మగత మోహాన్ని నివృత్తి చేయాలి అనే ఉద్దేశం చేత భగవంతుడు ఈ అశోచ్యానన్న శోచస్వ అనే శ్లోకం ద్వారా బోధను ప్రారంభం చేస్తున్నాడు. అయితే ఇంతపూర్వం మనం ఏమని చెప్పుకున్నాము? మోహము కారణమున్నది, శోకము కార్యమున్నది. ఈ రెండిట్లో కార్యకారణ భావం ఉంది. అయితే కారణమైనటువంటి మోహము నివృత్తి అయితే కార్యమైనటువంటి మోహము అది నివృత్తి అవుతుంది. కారణం నివృత్తి అయితే కార్యము నివృత్తి అవుతుంది. కారణ నాశాత్ కార్యనాశ. కారణం నాశనం అయితే కార్యము నాశనమైపోతుంది అనేటువంటి న్యాయం చేత ఇక్కడ శోక నివృత్తికి ప్రత్యేకంగా ఏం ఉపాయం చెప్పనక్కర్లేదు అంటాడు మధుసూదన సరస్వతి. శోకస్యతు కారణ నివృత్త్యా ఏవ నివృత్తే నా పృథక్ సాధనాంతర అపేక్ష ఇత్యభిప్రేత్య క్రమేణ భ్రమద్వయం అనువదన్. కారణమైనటువంటి మోహము నివృత్తమైందనుకోండి, అప్పుడు కార్యమైనటువంటి శోకము అది సహజంగా నివృత్తి అయిపోతుంది. కారణమే లేకపోతే కార్యం ఉండదు. మూలే నాస్తి కుతశాఖ. మూలమే లేకపోతే శాఖలు ఎలా ఉంటాయి? ఈ న్యాయం చేత 2 విధాల మోహం ఏదైతే ఉందో స్వరూపగత మోహము, ధర్మగత మోహము, ఈ 2 విధాల మోహము నివృత్తమైతే కార్యమైనటువంటి శోకం కూడా సహజంగా అది నివృత్తి అయితే దానికి పృథక్గా సాధనాలు చెప్పాల్సిన అవసరం లేదు అని శ్లోకాన్ని ప్రవృత్తం చేసినాడు భగవంతుడు. అశోచ్యానన శోచస్వం అని ఈ విధంగా ఆ శ్లోకానికి మధుసూదన సరస్వతి భూమిక చేసినాడు, అవతారిక చేసినాడు. ఇప్పుడు ఆచార్యులు ఈ శ్లోకానికి భాష్యాన్ని ప్రారంభించనున్నారు. శ్లోకానికి మరి శ్లోక భాష్యానికి అవతారిక చేస్తున్నాడు ఆనందగిరుల వారు. తత్ర ఏవం ధర్మ సమ్మూఢ చేతసో మిథ్యాజ్ఞానవతో మహతి శోక సాగరే నిమగ్నస్య అర్జునస్య అన్యత్ర ఆత్మజ్ఞానాద్ ఉద్ధరణం అపశ్యన్ భగవాన్ వాసుదేవః తతో అర్జునం ఉద్దిధారయిషుః ఆత్మజ్ఞానాయ అవతారయన్ ఆహ. ఈ శ్లోకానికి ఆనందగిరుల వారు అవతారిక చేశాడు. ఏమిటి అంటే తత్ర అంటే గీతాశాస్త్ర తాత్పర్యము. ఇంత దగ్గర మనం నిర్ణయం చేస్తూ వచ్చాం. గీతాశాస్త్రం యొక్క ముఖ్య తాత్పర్యం ఏది? సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాననిష్ట యోగ్యత చేతనే, అంటే ఆత్మజ్ఞానం చేతనే మోక్షం కలుగుతుంది, జ్ఞానాదేవత కైవల్యం. ఈ విధంగా గీతాశాస్త్రం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుంటూ వచ్చాం కదా. తత్ర ఏవం, ఇది ఇలా ఉండగా ధర్మ సమ్మూఢ చేతస మిథ్యాజ్ఞానవత
అర్జునుడు ఎట్లా ఉన్నాడు? ఇప్పుడు అర్జునుడి యొక్క పరిస్థితి ఏమిటి? ధర్మ సమ్మూఢ చేతస్కుడు అయినాడు. స్వయంగా తానే అన్నాడు కదా, కార్పణ్య దోషోప హత స్వభావ పృచ్ఛామి తాం ధర్మ సమ్మూఢ చేత అని స్వయంగా అర్జునుడే చెప్పుకున్నాడు. నేను ధర్మ సమ్మూఢ చేతస్కుడు అంటే ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది కర్తవ్యము, ఏది అకర్తవ్యము నేను వివేకం చేయలేకపోతున్నాను అన్నాడు. ఎందుకంటే మూఢ అంటే ఏంది? వివేకహీన, వివేకం లేదు, వివేకం కోల్పోయినాడు. అందుకని ఆ వివేక ధర్మం విషయంలో వివేకాన్ని కోల్పోయి ఏది కూడా నిర్ణయించలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మిథ్యాజ్ఞానవత అర్జున, మిథ్యాజ్ఞానం కలిగినటువంటి వాడు. మిథ్యాజ్ఞానం అంటే అధ్యాస, ధర్మమునందు అధర్మాన్ని చూస్తున్నాడు. భీష్మ ద్రోణాదులు నిత్య స్వరూపులు, స్వరూపం చేత పరమార్థ నిత్యములు, అయినా గాని వాళ్ళ గురించి చస్తారని ఏడుస్తూ ఉన్నారు. మిథ్యాజ్ఞానం, విపరీత జ్ఞానం, అధ్యాస. ఈ మిథ్యాజ్ఞానం చేత ధర్మ సమ్మూఢ చేతస్కుడైనటువంటి అర్జునుడు ఎలా ఉన్నాడు అంటే మహతి శోక సాగరే. సాగరం అంటే సముద్రం. ఆ సముద్రమే మహత్తరమై ఉంటది, మహాన్ ఉంటది, గొప్పది ఉంటది. మళ్ళా దానికి మహతి అని మళ్ళొక విశేషణం పెట్టినాడు ఇక్కడ. మహాన్ శోక సాగరం అంటాడు. ఎందుకంటే సామాన్యమైనటువంటి భూమి మీద ఉన్నటువంటి సాగరానికి కూడా ఒక పరిమితి ఉంది, దానికి ఒక మర్యాద ఉంది. కానీ ఈ శోక సాగరానికి మర్యాద లేదు. ఎందుకు? అనాది కాలం నుంచి ఏడుస్తూనే వస్తున్నాడు వీడు. ఇప్పుడు ఇయ్యాలటోడా నిన్నటోడా జీవుడు, అనాది ఉన్నాడు జీవుడు. కాబట్టి ఈ శోకసాగరం మహత్తరమైనటువంటిది అంటాడు. అటువంటి మహత్తరమైనటువంటి శోకసాగరంలో నిమగ్నమయ్యి వివేకాన్ని కోల్పోయి భ్రాంతిలో పడి ఉన్నటువంటి అర్జునుడు, నిమగ్నస్య అర్జునస్య, ఈ శోకసాగరంలో నిమగ్నుడైనటువంటి అర్జునునికి ఆత్మజ్ఞానాద్ అన్యత్ర ఉద్ధరణం అపశ్యన్, ఆత్మజ్ఞానం ఒకటే ఈ శోకసాగరం నుంచి తరింపజేయగలదు. అన్యమైనటువంటి ఉపాయం లేదు. ఎందుకు? తరతి శోకం ఆత్మవిత్ అని అంటూ చాందోగ్య ఉపనిషత్తు చెప్పిన ప్రకారంగా ఈ శోకాన్ని తరించేటువంటి వాడు కేవలం ఆత్మజ్ఞాని మాత్రమే. అంటే శోకసాగర తరణోపాయం ఏది? ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానం కంటే అన్యత్ర ఈ శోకం నుంచి తరింపజేసేటువంటి ఉపాయం మరొకటి లేదు అని విచారించి భగవాన్ వాసుదేవ, భగవంతుడైనటువంటి వాసుదేవుడు, భగవంతుడు అంటే చెప్పుకున్నాం ఇదివరకే, వాసుదేవుడు అంటే కూడా ఇదివరకే చెప్పుకున్నాం. కాబట్టి భగవంతుడైనటువంటి వాసుదేవుడు తతః అంటే శోకసాగరం నుంచి అర్జునం ఉద్దిధారయిషు, అర్జునుని ఉద్ధరించదలుచుకున్నటువంటి ఆ భగవంతుడు ఆత్మజ్ఞాన అవతారం, ఆత్మజ్ఞానాన్ని అవతారాయ అంటే అవతరించుట కొరకు, అంటే ఆత్మజ్ఞానాన్ని బోధించుట కొరకు భగవంతుడు ప్రవృత్తుడైనాడు. అశోచ్యానన్వ శోచస్తం అని అంటారు. ఈ విధంగా ఆనందగిరుల వారు అశోచ్యానన్వ శోచస్తం అనే శ్లోకానికి అవతారిక చేసి, ఇక ఈ గీతా శాస్త్రంలో 3 భాగాలుగా చేసి 3 షట్కాలుగా చేసి 3 షట్కాల యొక్క తాత్పర్యాన్ని చెప్తూ ఆ తర్వాత భాష్యానికి టీకా రాస్తాడు ఆనందగిరుల వారు. ఇక ఆ భాష్యము టీకా మనం క్రమంగా రేపటి నుంచి తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.